తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి కొనసాగుతోంది. రంగురంగుల ముగ్గులతో పాటు పిండి వంటలు, కొత్త అల్లుళ్లు, చుట్టాల మధ్య పండుగను ఘనంగా చేసుకుంటున్నారు. మర్యాద అంటే గోదారోళ్ళు, గోదారోళ్లంటేనే మర్యాద. ఇది జనాలు చెప్పే మాట. ఆ మాటలు మరోసారి రుజువయ్యాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి ఎప్పుడు చూడని సర్ప్రైజ్ ఇచ్చింది. ప్రత్యేక విందు ఏర్పాటు చేసింది. ఏకంగా 470 రకాల వంటకాలతో కూతురు అల్లుడికి భోజనాన్ని అందించారు. యానాంలోని సత్యభాస్కర్ కుటుంబం తమ అల్లుడు సాకేత్ కోసం ఈ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ మొదలైంది. కొత్త అల్లుళ్లు, కొత్త కోడళ్లు, బంధుమిత్రులు, పిండి వంటలు, కోడి పందాలు. అబ్బో, ఈ హడావిడి మామూలుగా లేదు. పట్నం మొత్తం పల్లెకు తరలిపోయింది. అలా తరలి వచ్చిన బంధుమిత్రులకు మర్యాదలేంటో చూపిస్తున్నాయి గోదారి పల్లెలు. గోదారోళ్ల మాటలకే కాదు, మర్యాదలకు ఓ ప్రత్యేకత ఉంది. మాటలతో ఆకట్టుకోవడమే కాదు, మర్యాదలతో కట్టిపడేయడంలోనూ గోదావరి వాసులు ముందుంటారు. ఇక కొత్త అల్లుడికి మర్యాదలంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యానాంకు చెందిన మాజేటి సత్యభాస్కర్, వెంకటేశ్వరి దంపతులకు ఏకైక కుమార్తె ఉంది. ఈమె పేరు హరిణ్య. ఈమెకు గతేడాది ఘనంగా పెళ్లి జరిపించారు తల్లిదండ్రులు. విజయవాడకు చెందిన సాకేత్తో హరిణ్య వివాహం అయింది. అయితే తొలిసారి సంక్రాంతి పండుగ రావడంతో కొత్త అల్లుడు అత్తారింటికి వచ్చాడు. ఈ క్రమంలోనే సత్యభాస్కర్ కుటుంబం కొత్త జంటకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. అల్లుడు ఇంటికి వచ్చిన సందర్భంగా 470 రకాల వంటకాలతో ప్రత్యేక విందు ఏర్పాటు చేసింది. స్వీట్లు, ఫ్రూట్లు, డ్రై ఫ్రూట్స్, కూల్ డ్రింక్స్, పిండి వంటలు, శాకాహార వంటలు, ఇలా మొత్తం 470 రకాల పదార్థాలు చిన్న చిన్న కప్పులలో ఉంచి భోజనం ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ టేబుల్ మీద అందంగా అమర్చి కూతురు అల్లుడిని దాని ముందు కూర్చోబెట్టారు. విందులో 100 రకాల వంటకాలు చూసిన అల్లుడికి మతిపోయింది. వంటకాలను చూసి సాకేత్ ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఆ తర్వాత తీరిగ్గా ఒక్కొక్కటి ఆరగించే పనిలో పడ్డారు. అల్లుడు వస్తున్నాడంటే మర్యాద ఉంటుందని ఊహించానని, కాని ఇన్ని వంటకాలతో ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తారని ఊహించలేదన్నాడు సాకేత్. శాకాహారంలో ఇన్ని రకాలు ఉంటాయని ఇప్పుడే తెలిసిందన్నాడు. మరోవైపు తమది ఉమ్మడి కుటుంబమన్న సత్యభాస్కర్ మొదటి పండుగకు వచ్చే కొత్త అల్లుడికి ఇలా ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తుంటామన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు సాకేత్ నిజంగా అదృష్టవంతుడని, ఇలాంటి మర్యాదను అందుకున్నాడని అంటున్నారు.